వెనక సినిమా మాత్రం నీకు నేర్పుతాను. అరే అంతే. సరే మీ బట్టలను మాత్రం మాకు కావాలి. సరే బిడ్డ చెప్తా పట్టు చెవిటి పట్టు. వచ్చిందారా? వచ్చేది ఏం వచ్చిందిరా? నువ్వు ఇట్టిట్టాడు నేను ఇట్టిస్తాను. అంతే నీ అన్నా నువ్వు ఇట్టిస్తానప్పుడు నేను ఇట్టిస్తాను. గందుకే వీళ్ళకి వడ్ల పని కమ్మరి పని అత్తలేదు. కానీ బిడ్డలారా ఇక మీరు మోకాళ్ళ మీద కూర్చోండి. కూర్చోనా? అరే కమ్మరి కూర్చో. ఇట్లా పబ్బది పట్టు. నేను అన్నట్టు మీరు అన్నారు మీకు అట్టంటాం. వడ్లో ఇంటికాడి కమ్మరింటికి ఆడబిడ్డలే వడ్లో ఇంటికాడి వందల బొమ్మ మాయమ్మ కమ్మరింటికి ఆడబిడ్డలే మాయమ్మ కమ్మరింటికి ఆడబిడ్డలే మాయమ్మ నువ్వు మేదరవానికి మనవరాలవే అమ్మా మాయమ్మ మేదరవానికి మనవరాలవే అమ్మా మాయమ్మ అవసలింటికి మేనగొడలవే అమ్మా మాయమ్మ శారదమ్మ భారతమ్మ మాయమ్మ మా మీద దయ ఉంచు తల్లి అమ్మా మాయమ్మ వడ్ల పనత్తది ఈ కాడికి కమ్మరి పనత్తది. మీరు ఏ పని ముందుగా మొదలు పెట్టినా మీ కుల దేవత శారదమ్మను భారతమ్మను ఆచరించి పని మొదలు పెట్టండి బిడ్డ. ఆ మాట చెప్పారామా ఏడుగురు యోగములు మరవద్దు అన్నారు. శారదమ్మ భారతమ్మ కులదేవత శారదమ్మ భారతమ్మ కాళికమ్మని మరవద్దు అంతే కదా. మాకైతే మాత్రం వచ్చేటే కదా. ఏ పని మొదలెట్టి మాకు అన్ని పనులు వచ్చేటే కదా. బిడ్డ చిన్న పనికి వచ్చే పెద్ద పని దాకా మొత్తం వస్తాయి. ఓ కమరా అదే మా దగ్గర మాత్రం తప్పిర్రు నేను అత్యానికి పోతారు మాకు చెప్పరా? ఏంటిది అది? అదే మీ బట్టలు చెప్పాలి అడిగేస్తాను బట్టలు మాత్రం అంటే పెద్ద మంత్రి ఉన్నది వాళ్ళ దగ్గర. కూర్చో ఏడా కింద కూర్చోనా కూర్చోలే నీ అబ్బ నాకేమన్నా పెడితే కదా మీరు కూర్చున్నావా? మంచిగా బట్టలు మాత్రం గట్ట కాదు కూర్చున్నాడు. మీరు గట్ట కూర్చున్నావు. నువ్వు నేర్పడే ఒక నన్ను బస్కెళ్ళి ఇస్తాను కదా. ఆ పట్టు పట్టినవా? ఒక మాట నయ్యా నీ అట్లా ఎలమవుతూ కంబర్ శివలింగ్ మా అవాయిరాలు కులవిర్తి పని రాక చికోట్ల బర గడిచితం తిరుమల జీతం వస్తే మేము రాగా మా అవాయిరాలు సర్వల దూపుగా పోసి నేను వైపే కట్టి ఉగ్గంతాడు పెట్టి మా చేతికిచ్చి నేను నీకేం చెప్పాను? బట్టలని మాత్రం బట్టలు మంత్రం ఆ మంత్రం చెప్పాను. నువ్వేం చెప్తాను? మాకు నేర్పింది ఏంటిది? శారదమ్మ భారత మంత్రం. నేను సర్వమంత్రం చెప్తాను చక్కగిన సర్వమంత్రం చక్కగిన అంతే. నువ్వు నడవది వచ్చానుకో మొదటి రావాలి. నేను ఇప్పుడు కూడా కట్టం అవుతాను. మొదటి చెప్పు మావేరాలు ఈ స్థలంలో దుబ్బుగా వచ్చి పంపించారు కదా. మేము అడవికి వచ్చాం. అడవికి వస్తా అంటే పగటి లేనప్పుడు ఉగ్గంతాడు తీసినాం, వైపే తీసినాం, సర తీసినాం. నాకు దూప వచ్చింది, నాకు ఆకలి అయింది. అరే బట్టలను మాత్రం చెప్పరా బక్కోడని నేనన్నా. నీకు అదే చెప్తారా? చక్కగా ఇరుస్తారు సరే నువ్వు మళ్ళీ నడవచ్చు మళ్ళీ మొదటి చెప్తారా? అంత దిక్కా చెప్పు.
అట్లా ఇక అట్లా ఈ స్థల దుబ్బలు అయినా కదా అప్పుడే ఉత్తర ఉరిగి దక్షిణ వచ్చి పడవాడు చాడదా మబ్బేసింది కదా వాన పడతా ఒక్కొక్క చినుక పడతాను అప్పుడే అట్టి చూసినాం అడవిలు ఎవరున్నారు ఇద్దరు మగ పిల్లగానే మళ్ళీ మీరు పోరగలరు అంతే పొలగానే చిన్న పొలాన్ని ఎవరున్నారు అట్టి చూసినాం ఎవరు అని అంగిలాగిస్తున్నాం బట్టలు ఎడితే సర్వల దొరగట్టి నెత్తి గొరేస్తున్నావా ఇక వాన పడుతుంది అయ్యా ఇక పవన్ ఆలోచించిన వాన పడుతుంది సర్వముడిన వాన పడుతుంది బట్టలు పడతాయి చెట్టల్ ఏది వానసిరికి సర్వముడ్డి మీద పచ్చలు అని అని పడతాయి చెట్టల్ నేను చెప్పాను నేను రివీడ్ చెప్పేది నీకు అదే చెప్తాను గాడికి వస్తా సర్వమంత్రం చక్కగా వాన కొట్టింది తెలిసి వాన ఎడిసినాక నెచ్చదిగా సర్వ తీసుకుని కింద పెట్టినా కదా అలా నిలువేనా ఎట్లా బోర్ చేసే ఉంది పోలే అలా నిలువలేగా మళ్ళీ నెత్తిన ఇట్లా అయితే పడిపోయినా ఇట్లా అయితే పడిపోయినా అంతే కదా బట్టలు తీసినాం దులుపుకున్నాం బట్టలు వేస్తున్నాం ఇదే మా బట్టలు మాత్రం నేను ఇదేంత పెద్ద అనుకున్నారా అయ్యా సర్వమంత్రం చక్కగిన అంటే గిదేనా సర్వమంత్రం దేవుడా మొన్న ఉన్న మంత్రాన్ని వీళ్ళకు దారపోసినమా అప్పుడు అనుకున్నారు 7 యోగములు అదైనా ఒక్క తెలివే కావాలి అదైనా పిల్లలది ఒక్క తెలివి అగో కాబట్టి ఆనాడు అనుకుని 7 యోగములు ఇగో మనకు తెలిస్తేనే గింతే అనుకుంటాం తెలియకపోతే అదెంత పెద్దదో అనుకుంటాం ఎంత పెద్ద అనుకో చెప్తే చిన్నగా అనిపించింది అంతే అంతే కదా అని సరే పర్వాలేదు బిడ్డారు ఇక్కడికి వెళ్ళి శారదమును భారతమును ఆచరి పని మొదలు పెట్టు అన్నారు మర్చిపోతే ఏ శిక్షణ గురువుని మర్చిపోవద్దు మాకు నేర్పినావు కాబట్టి మాకు మీరు గురువులు మీ మాట మరో అని ఉరికొచ్చి ఆ యోగములను కాలు మొక్కిరు అడ్డు ఎలంబోతు ఆయన మిమ్మల్ని మర్చిపోను తండ్రి సరే పర్వాలేదు బిడ్డ అని 7 యోగములు ఎప్పుడు వెళ్ళిపోయిందో కమ్మర్శివలింగ వద్ద వెళ్ళమోతు అనుకున్నారు శారదమును భారతమును ఆది చేసి కమ్మర్శివ వద్ద వెళ్ళమోతు వాళ్ళు కాకిని ఎత్తారమ్మా కాకిని చేసినారు కాకిని చేసి వాళ్ళ శక్తితోటి సూర్య రశ్మిని పిలిచి సూర్యుని కిరణాలు కాకి కళ్ళల్లో సూర్యుని కిరణాలు నింపిలో కాకి కళ్ళల్లో సూర్య కిరణాలు నింపితే చక్కని మెరుతానే కాకి కళ్ళు వారి మరి మన పని వస్తుందని చెప్పని ఎట్లా తెలవాలరా 10 మంది ఉన్న కాడ ఈ కాకిని పెడితే 10 మంది చూస్తారు 10 మంది మనకు పనులు చెప్తారు అదే ఇంత మంచి చేశారు ఇంత మంచి పని ఎవరు చేశారంటే మన మాట బయట పడుతుంది కాబట్టి మనకు ఇలాంటి విచిత్రమైన బొమ్మలు ఎన్నో చెక్కించుకుంటారు అంతే పొలాల గురించి కనుక మాట మరి కాకిని ఎక్కడ పెడదాం బరాడి షాపు కాడ పెడితే బరాడి షాపు కాడ పెట్టాం అనుకో 10 మంది అత్త ఆడికది బాగా వస్తారు మంది వాని బట్ట వానికి సోయింది వాడు కాకినే చూస్తాడు వాళ్ళెక్కడ చూస్తారు అంటే ఎందుకంటే వాళ్ళ సోయి వాళ్ళు ఎక్కువ ఉండదు కాకినే చూస్తారు అట్ట కాదు ఈ కాకిని చూడాలంటే రాజు చక్రవర్తి రాజు కొత్తగా రాజ్యం వెళ్తాడు కాబట్టి రాజ కత్తిరికాడికి 10 మంది వస్తారు పోతారు కనుక మంచి చెడు ఆడికే పోతారు కాబట్టి రాజ సింహాసనం కాడ కత్తిరికాడ పెట్టానుకో 10 మంది వస్తారు 10 మంది చూస్తారు ఎవరు చేసి అంటే మన మాట బయటపడుతుంది కాబట్టి 10 మంది మన పనులు చెప్తారు ఆ కత్తిరికాడ పెడదాం సరే పర్లేదు బిడ్డ కత్తిరికాడ పోయి కాకిని పెడదాం పమ్మంటారు కాకిని పట్టుకొని కమ్మర్ శివలింగం అట్లా వెళ్ళబోదు అల్లల్ల నిరాడి కాకిని పట్టుకొని చూడు కత్తిరికాడి కట్టినారు ఆ కత్తిరికాడికి వచ్చారు వాళ్ళ
రాజు చక్రవర్తి రాజు ఎవరు లేరు. కత్తిరికి ఎదురుగా ఆ కంటెమూలు గోడ మీద కత్తిరికి ఎదురు కంటెమూలు గోడ మీద కాకిని పెట్టి కాకిని పెడితే రాజు అత్తాడు. అత్తుతాడు కాకిని చూస్తాడు, మనకు పనులు చెప్తాడు కొని ఆ కాకిని అటు బొర్రకు అట్టే ఉండు అరే ఎప్పుడు పెట్టి వెళ్ళిపోయిందో తల్లి చేతి అన్నం తిన్నాడు చక్రవర్తి రాదు. అన్నం తిని దబా దబా కచ్చరికాడు కట్టి చక్రవర్తి రాదు. కచ్చరికాడు కట్టి ఆ రాజ సింహాసనం మీద ఉన్నాడు చక్రవర్తి రాజు. చక్రవర్తి రాజు ఎప్పుడు కొరవతి ఉన్నాడు. తప్పండి 50 జనం అంత అందరు కచ్చరికాడు కడతారు. రకరకాని పొద్దు పడుతుంది. ఆ చక్రవర్తి రాజు అటు చూసి ఇటు చూసి కంటెవాడ ఉన్న కాకి మొక్కను చూసిండు. కాకి కళ్ళల్లో ఉన్న సూర్యుడి కిరణాలు ఈ చక్రవర్తి రాజు కళ్ళల్లో కన్ను ముత్తాను కన్ను మూతలు పడతాయి. కన్ను మూతలు పడతాయి. కన్ను మూతలు పడతాయి అంటే ఎందుకు కన్ను మూతలు పడతాయి. కానీ అది కంటెవాడ మీద ఏమున్నదిరా? అరే పోయ్యా మూతలు పడతాయి కళ్ళు కళ్ళు. కానీ అయ్యా అది చెక్క మెత్త అంటే పోయ్యా అది ఏడో కదా కాకి. అది గోడ మీద కన్ను మూతలు పడతాయి. లేపురు లేపురు. అరే వాళ్ళు అందుకోరా కట్టె అందుకో. గుడ్లు పెద్ద ఉన్నాయి కనుగుడ్లు కాకి కాకి అందుకే మెత్తాడు కన్ను. అది కొడతాడే లేస్తలేదు. ఇంకా బొమ్మ అది ప్రాణం లేని కాకి పోయా అది పెట్టిన బొమ్మ బొమ్మనా రమణ రమణ రమ రాము రమ రామ కాకి ఆ కాకి పడుతుంది. అయ్యా చక్రవర్తి రాజా చూడవయ్యా ఈ కాకిని వారి ఇంత మంచిగా కాకిని చేసిండ్రా. ఇంత మంచి పని వాళ్ళు ఎవరు కాకిని ఎవరు చేస్తారా? కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు. అరే కాకిని చెప్తారా? అరే ఓ కాకిని ఎవరు చెప్తారు? కాకిని ఎరకలు చెప్తారు. ఎరకలలో వాళ్ళే శాలాలు చాలా ఎవరు చెప్తారా? వాళ్ళు పంటలు వాళ్ళకేమరు కదా వడ్ల కమ్మరలు ఎత్తున చెప్తారు కాకిని. ఇగో ఏనమాట ఇలాంటి విచిత్రమైన బొమ్మలు చెక్కటాలు వడ్ల కమ్మరలు అయితే అవి వాళ్ళన్నమాట పక్క బొమ్మ చెప్తారు. వడ్ల కమ్మరలు చెప్తారు. కానీ ఇంత మంచిగా కాకిని చేసేది. మరి మీరు ఊళ్ళో పోరి ఊళ్ళో పోయి కాకిని చేసిరాట రాదు కంటగోడ మీద పెట్టిందట. అది ఎవరు చేసిరో వాళ్ళు వచ్చేది ఉంటే వాళ్ళకు గుమ్మడికి అంత బంగారం ఇస్తాను చెప్పుండ్రి. గుమ్మడికి అంత బంగారం ఇస్తాడకి ఇంత మంచిగా చేసినందుకు అని చెప్పుండ్రి బిడ్డ. చెప్తామయ్యా అనే పోదామని దాని అర్థం వెళ్ళిపోతాడు అమ్మా. నువ్వు అడిగి పంచ అవుతుంది. అరే జనకక్క నువ్వు ఊరు సాధించలే బిడ్డ. అయ్యే వద్దకమ్మరలో అది వద్దకమ్మరలో ముచ్చట కాబట్టి వాళ్ళ వాడవై చెప్తే డబ్బు సర్ది చెప్తే వాళ్ళకి అనుకుంటారు అని సపోర్ట్ కొంచెం జనకయ్యా. ఆ కమరలో వాడకచ్చుడు వడ్లలో వాడకచ్చుడు నీకు అర్థమవుతుందా? ఈ సిరేమో ఉంటది ఈ చిటికాడు దగ్గరికి నా కట్టకం నా చింతరపుల్ల నా ఇటుక పెళ్ళి కట్టకం చెక్కనం కట్టకం చెక్కనం ఇన్నెలెవలో కుదుటిన మురుకుల్లారా తిరుగున్న ఎలుగుల్లారా పక్కలకున్న పందుల్లారా మరి మన రాజు చక్రవర్తి రాజు కచ్చిరికాడ ఎవరో కాకిని చేసిరాట. కాకిని ఎవరు చేసిరో వారికి గుమ్మడికాయతో బంగారం ఇస్తాడు.
తెల్ల చెప్పర కచ్చ కుయ్యా కుయ్యం తెల్లమ్మ పడంచ కుయ్యా కుయ్యం అయ్యా రాజా చక్రవర్తి అరే వారి స్టార్టింగ్ చేసినావా ఎక్కడ దాకా చేసినావు అక్కడ దాకా అక్కడ దాకా ఎక్కడ దాకా ఫుల్లు అక్కడ దాకా అక్కడ దాకా అంటే అరే అవమిండ దాకా నీ అమ్మ మీద అన్నాడు పద్మాష్ వాళ్ళ అన్నగాడు చేసినావా అరే పర్వాలేదు బిడ్డ దగ్గర చూడు వాళ్ళ కమ్మరు ఏమనుకున్నారు కాకి ఎవడు చేసిందా మనకు తెలియదు గుమ్మడికి ఎంత బంగారం పోనిస్తావా పుణ్యానికి వచ్చిందా పోనిస్తావా పుణ్యానికి వచ్చింది ఎవరు పోని పోనిస్తారా గుమ్మడికి వచ్చింది ఇంద్ర పథకాలు నవ్వుకుంటానా ఇల్లు ఉన్నది పెట్టుకుంటారు ఇల్లు లేని పెట్టుకుంటారు ఆపచన పెద్దది మనిషికి ఆశ పెద్దది ఆపచన పెద్దదే కాబట్టి గుమ్మడికి అంత బంగారం మనకే దక్కాలంటే మనం పోయి మనం చేసామంటే మనం చేసామా అనుకున్నారు ఈశ్వరమ్మ ఉన్నావానే ఉన్నానండి మరి పిలుస్తాడు కొరకు మరి అడవి ఈశ్వరమ్మలో వీళ్ళ ముందుకు వెళ్ళిపోతానే బారా భర్త వేడిగా ఉంటుంది రామేశ్వరము గంగమ్మ గంగమ్మ భర్త వేటికి కోలు బలవత్తమా భర్తుల వేటికి కోలు బలవచ్చే వారేటి కోలు గుడిచెల్లి కోలు కోల తిరుగుతారు బంగారు ఏమన్నా ఈ గుడిచెల్లి ఇది ఏకా గుడిచెల్లి తిరుగుకుంటూ వస్తారు అయ్యో ఇంటికి మనిషి అసలుకి పన్ను కొడుకునే అసలు పైకి లేదు మా ఇంట్లో పొరాలుగా పోరా పైకి ఉంటే కాకపోతే తాదా ఒక మాట ఇప్పుడు తప్పుడు అలాగే ఆగు అవుతాం కానీ ఇగో రాజు చక్రవర్తి రాజు తప్పుసారి చేసిండు యో రాజ కచేరి కాడ ఎవరో కాకి చేసిపోయారట ఆడ పెట్టిపోయారట కాబట్టి కాకి అయితే ఎవరు చేసారో వారికి గుమ్మడికి అంత బంగారం ఇస్తాడు అన్నాడు కాబట్టి ఆ కాకి మన విశేషం అనాలి గుమ్మడికి అంత బంగారం అని తెచ్చుకున్నాడు కాకిని చేస్తున్న గుమ్మడికి అంత బంగారం ఇస్తారని ముడతా సాడి వేసి అయితే మనం పోతే గుమ్మడికి అంత బంగారం వస్తుందా ఇక మన ఈ గుడిసే కాల వెళ్దాం మళ్ళీ ఉంటావు అయినా గుమ్మడికి అంత బంగారం ఇస్తే బంగారం అంతే కాలబెడమంటావు ఈ గుడిసే కాల ఇప్పుడు కాలబెట్టుకుని కాదు ఆయన ఇచ్చినాక కాలబెట్టుకుందాం మొదల కాలబెట్టుకుని అడిగిపోతే మళ్ళీ కట్టుకుంటావు లేదు ఆయన దగ్గర వేయిన తర్వాత అంతే కదా కానీ వీళ్ళు ఇంకా బయలుతారా మళ్ళా వాళ్ళు ఏందయ్యా ఏరా ఏంటమ్మా ఏంది ఏంది ఒక ముచ్చట ఏం ముచ్చట ఏమన్నా తెలిసిందా నీకు వార్త ఏం తెలియదు సంతాలు పెడితే కళ్ళప్పలు ఇస్తుంది అంటే ఆలోచన ఉండాలి ఏ పని చేసినా ఒక ఆలోచన అనేది ఉండాలి నా మొగాడు చేసుకున్నావా ఏం చేయాలి నేను చేసుకున్నా ఏం చేయాలి నేను చేసుకున్నట్టు మందాకి చచ్చిపోతున్నా ఈ సమర్కాకి ఇట్లా అదాకు సీతు ఉన్నట్టున్నాడు ఏం చేయాలి చెప్పు అయ్యో నువ్వు చూద్దా కొరికట నా పండ్లు అయ్యో అందులో వాడండి ఏం మాది లవ్ మ్యారేజ్ కానీ కానీ గ్యారంటీ కలర్ ఇట్లా ఉండన్నావా డోంట్ టచ్ మీ యూజ్ చేసి మాట్లాడతా కానీ ఒక మాట రాళ్ళు స్టార్టింగ్ చేపించు నువ్వులే ఎవరో కాకి చేసినట కాకి చేసిన వాళ్ళు అలా ముద్దుకున్నాట కాకి చేసి అయితే ఆ కాకిని మనం చేయాలని అనుకున్నావా గట్ల కాదు మూడు అవతారాలు ఒక పెళ్లి చేసినట్టుగా ఏ మనిషిని 10 రూపాయలు రావనంటే ఐకో కొరకు అబద్ధం ఆడాలి ఇవ్వాలి కాకి నేనే చేశాను అక్కడ పో ఆడదాకా వెనక గుమ్మడి కదా బంగారం ఇచ్చిన అనుకో ఓ నేను 3 రాళ్ళు పెట్టుకోని ముక్కుపులో వేసుకున్న బొక్కలన్నది కాదు ఉంటాను సొగులు ముక్కులు అన్ని ఇవన్నీ అందుకొరకే నువ్వు అబద్ధం ఆడి ఇగో ఎవరు చేయాలో నేనే చేసినా చెప్పు చెప్పమ్మా ఇలానా అదే మనసు మనకు అట్టే లడ్డ మనకు నీ నల్ల గట్లగా కొడుక నువ్వు రాకున్నా మధ్యదే నువ్వు వచ్చినా రాకుండా నేను పోతా
నువ్వు కారు వచ్చినాను నువ్వను నీ సమ్మడికి వచ్చినా అంట అది మీరే ముద్దు వేసాను నీ అంట రాజు నీ ముఖం చూసి నమ్మకుండా నా ముఖం చూసి నమ్మతానవా నమ్మడా అయ్యో ఒక్కసారి వచ్చి మాట్లాడు నెత్తి కొరికిచ్చేది 2-3 గంటల వరకు కూడా అయితే బయలుదేరితే మనకి కొరికిచ్చదా తిన పడవను వెళ్ళిపోదా అని భార్య వస్తున్నారు అల్లల్లానే రెడీ లేవకుండా లేపేసుకున్నా అయ్యో అబ్బయ్యా నివల్ల నీ రస్తాని బండి మీదనే జోగు బండికి పన్నుంటే సొల్లు అలానే ఉండు పన్ను లేపారు సొల్లంతా బయట ఒక్కరు కాదు ఇద్దరు కాదు కమ్మరోళ్ళు వడ్లోళ్ళు ఎంత మంది ఉన్నారు గంట మంది వచ్చారు బిడ్డలారా ఇలా కాకిని వేసింది ఎవరా ఇప్పుడు ఉండేది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే వీడు దగ్గరనే బత్త ఎందుకో ఎట్లా బత్త నేను ఆయన ఉంచుకున్నా ఎవరాడు విమలవాడ రాజన్న చేసుకున్నా ఏమి అంటాను మాట కారు వచ్చిండు నేను సమ్మడికి వచ్చా చెమ్ముట అంత పోగా నీరెట్లా చేసిండు అయ్యా కూర్చున్న కాడే చేసినాం పెద్ద బాధ్యత పట్టిందా వాళ్ళు పెద్ద బాధ్యత నేను నీకు బాధ్యత లేదు పెద్ద బాధ్యత లేదు నీకు చూస్తే మనిషి ఇట్లున్నాడు కానీ మనిషి బొక్కలే ఉన్నాయి అనుకోకు మనిషి బొక్కలేనే ఉన్నది బలం బాగా పెద్ద మనిషి బట్టి అయినాడు మాత్రం బాధతో చెప్పిండు నేను దూగడ బట్టి చేసింది మేము అయ్యా వాళ్ళకి ఎవరికి మాట గుమ్మడి గంట బంగారం నాకని మీరు అంటారు నేను గుమ్మడి గంట బంగారం ఇస్తా ఇయ్యానని అంటలేను గింత మంచిగా కాకిని చేసాడు కాకి ప్రాణం ఎందుకు పోయలేదు కాకి ఎవడైతే ప్రాణం పోతాడో వారికి గుమ్మడి గంట బంగారం ఇస్తా
నీకు ఆశ్చర్యం, నాకేం నువ్వు కూడా మాత్రం నాకు నోచా. అందుకో మా తండ్రి ఇల్లాంటవా ఏదో అతి కాకపోతే కొంపచేట అన్నాడు ఇది ఏదో గుమ్మడి కాంత బంగారం అంటే అబద్ధం ఆడదాం అనుకున్నా కానీ నా పానం పోయినాడు అవన్నీ అంటారు నాకు తెలిసిందా గుమ్మడికి అంత బంగారం పుణ్యానికే ఉన్నది అనుకున్నారా? ఏ బాధ్యత ఎత్తుంది బాధ్యత గుమ్మడికి అంత బంగారం పుణ్యానికి ఉన్నది అనుకున్నారా? ఆజపడి వచ్చినారు రామ 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 పోయా నాకు పోయా పోతానా నేనా నేను పిచ్చగుంట్ల ఎంకమ్మను కనకలకి వచ్చి కొబ్బరి వచ్చి కథ చెప్తానట చూద్దామని వచ్చిన ఇంకా వాడు కూడా పిచ్చకుంటాడు అసలు వాడే ఉన్నది పచ్చ వాళ్ళే ఇటు ఇటు మీద మీద బంగారాన్ని మింజంత అనుకున్నావా? కాకి ప్రాణం పోతేనేమో కాకి ప్రాణం పోయాలి కప్పుల మిమ్మల్ని ఇడిచి పెడతా. కాకి ప్రాణం పోయకపోతే మిమ్మల్ని ప్రాణాలు బతకనియనన్నాడు ఇక చక్రవర్తి రాజే రేకాడితే మాట కాడు నన్నారు ఇలా బంగారం అంటే మూసి ఇంత దూరం వచ్చినా అయ్యా నువ్వు అమ్మలా కొడుతుంటే ఓ నాయనా ఓ నాయనా అయ్యా మా విప్రాణం ఓదేనా నాయనా కొడుకులగా ఉన్నదాన్ని నేనుంటినా అయ్యా బీదాలుగా ఉన్నదాన్ని నేనుంటినా అవలేని పిల్లలు నా పిల్లలా బాబులేని పిల్లలు నా పిల్లలా నా పిల్లలైతారు మక్కలారు మాకు చూడాలు మాకు లేపాయనా అయ్యో బాడబల గంబులు మాకు లేపాయనా అయ్యా నీకు దండమ్ము పెడతారా బంగారం అంటే
ఇంత దూరం వచ్చినాం కాదంటే నీ కాళ్ళు మొక్కుతున్నానా ఇవాళ మేము కాకిని చేసినట్టు చెప్పి అందుకున్నానా మాది తప్పైంది మా తప్పులు చేపించలేవా ఆనాడు చక్రవర్తి రాజు అన్నాడు కాకి ప్రాణం పోతున్నా సరే సరే మిమ్మల్ని ఇడిచి పెడతా లేకపోతే మిమ్మల్ని ప్రాణ బతకనియ అని